DJ Moral Stories. సవిత ఇంకా జయ ఇద్దరు పెద్ద క్రికెట్ పిచ్చోళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ క్రికెట్ ఆడుతూనే ఉంటారు. జయ సవితాని తలుచుకుని అసూయపడుతుంది. ఎందుకంటే అందరూ సవితాని వాళ్ళ టీంలో చేర్చుకోవాలనుకుంటారు. ఎప్పుడు వాళ్ళ టీంగా ఆడతారో జయ గ్యాంగ్, ఇలా చూడు సవిత, నేను పంచాయతీ యజమానురాలు కూతుర్ని, అందుకనే టీముకి నేనే కెప్టెన్ గా ఉంటా. కానీ నేను చాలా బాగా బ్యాటింగ్ చేస్తాను జయ. మీ నాన్న మా దగ్గరే పనిచేస్తూ ఉంటారు, అందుకని కెప్టెన్ నేనే. లేదంటే ఈ గేమ్ ఆడలేము. లేదు లేదు లేదు, వద్దు, పర్వాలేదు, నువ్వే కెప్టెన్ గా ఉండు, కానీ ఆడనని మాత్రం చెప్పకు. గ్రామానికొచ్చిన క్రికెట్ కోచ్ సవిత ఆడడం చూసిన వెంటనే ఆయన పంచాయతీ నాయకుడితో మాట్లాడారు. మంచి ప్లేయర్, కొంచెం గైడెన్స్ ఇస్తే వాళ్ళు చాలా మంచి జాగాకి వెళ్ళిపోతారు. వాళ్ళు 1 నెల లోపల రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. నేను ఈ గ్రామంలో ఉన్న వరకు వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తాను. నా కూతురు జయ కూడా చాలా బాగా ఆడుతుంది. ఒకవేళ మీకు నాకు అనిపిస్తే, లేదు సబితానే బాగా ఆడుతుందంటే మీరు ధారాళంగా వెళ్ళి మాట్లాడండి. నాయకుడు, జయ బాగానే ఆడుతుంది, కానీ సవిత ఆట చాలా తేడాగా ఉంది. నేను తన దగ్గర మాట్లాడతాను. సవిత, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. గ్రామం కోసం ఆడాలనుకుంటున్నావా లేకపోతే దేశం కోసం ఆడాలనుకుంటున్నావా? నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ కావాలని ఆశపడుతున్నాను, కానీ అందుకు ఏం చెయ్యాలో నాకు అస్సలు ఏమీ తెలీదు. మొదట నువ్వు రిజిస్టర్ చేయాలమ్మా. దానికి నువ్వు 1500 డబ్బులు ఇవ్వాలి. రిజిస్టర్ చేసిన తర్వాత నన్ను వచ్చి చూడు. మరుసటి రోజు పొద్దున సవిత నాన్నగారు ఉద్యోగానికి బయలుదేరేటప్పుడు, నాన్న, నాకు 1500 కావాలి. క్రికెట్ టీం సెలక్షన్ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిపాజిట్ చేయాలి. నీకేమన్నా పిచ్చా? నువ్వు ఒక ఆడపిల్లవి. ఈ గ్రామంలో అంత వసతి కూడా లేదు. నువ్వింత పెద్ద కలలు కంటే మనం డబ్బులు ఎక్కడి తెస్తాం చెప్పు. నానా, నేను హైస్కూల్లో మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఇక ముందు కూడా మీ పేరుకి నేను గొప్పతనం తెస్తాను. నాకు క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. ప్లీజ్ నాన్నా. ఇలా చూడమ్మా, నీకు తెలుసు కదా నేను పంచాయతీ పెద్ద దగ్గరే పనిచేస్తున్నానని. అక్కడ వచ్చే జీతం తీసుకొచ్చి మనం బతకటమే కష్టంగా ఉంది కదా. నన్ను బాధ పెట్టకమ్మా. నేను ఇంతకు ముందే బీపీ పేషెంట్ కదా. నా ఒంటికి ఏమన్నా అయితే. నాన్న చెప్పిన మాటలకి సవిత చాలా బాధపడింది. నాన్న వెళ్లిన తర్వాత ఆయన మాటల్ని ఆలోచించింది. క్రికెట్ నా కళ. అందుకోసం నేను ఏవైనా చేస్తాను. అందుకోసం నేను ఎంతైనా శ్రమపడతాను. ఇది ఆలోచిస్తూ సవిత గ్రామానికి నాయకుడి ఇంటికి వెళ్ళింది. నాయకుడు భార్యను చూసి చెప్పింది, అత్తయ్య, నాకు ఇంట్లో ఉండడానికి బోరుగా ఉంది. నన్ను మీ ఇద్దరి పిల్లలకి ట్యూషన్ చెప్పమంటారా? చెప్పండి. అందుకు మీరు నాకు ఎంత డబ్బులు ఇవ్వదలుచుకున్నారో ఇవ్వండి. ఏంటే, మీ నాన్నగారు తీసుకొచ్చే డబ్బులు ఇంటి ఖర్చులకు సరిపోట్లేదా? నువ్వు ఇప్పుడు సంపాదిస్తా అంటున్నావు? అరే, నువ్వు గ్రామంలో ఉన్న అమ్మాయివి, ఇంట్లో ఉండ నేర్చుకో. అదే వచ్చేసావు కదా, కిచెన్ లో ఉన్న సామాన్లన్నీ కడవడుగా నేర్చుకో. ఇవాళ నాకు నడుం చాలా నొప్పిగా ఉంది. డబ్బు కోసం ఆశపడిన సవిత అన్ని పనులని త్వరగానే పూర్తి చేసింది. మళ్ళీ నాయకుడు భార్యని చూద్దామని వచ్చింది. జయ తన్ని చూసి తమాషాగా చెప్పింది, అరే నువ్వా? నువ్వు క్రికెట్ టీంలో జాయిన్ అయ్యి మంచి ప్లేయర్ అవుతానన్నావుగా. కాబోయే క్రికెట్ ప్లేయరు మా ఇంట్లో వంటగదిలో వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారేంటి? సవిత జయ చెప్పిన ఏ ఒక్క మాట తన అస్సలు వినిపించుకోలేదు. తన మనసులో ఉన్న ఒకే విషయం, తనకి రిజిస్ట్రేషన్కి డబ్బులు కావాలి, అంతే. అత్తయ్య, నేను అన్ని పనులు చేశాను. సరే, పని పూర్తి చేసావు. ఇప్పుడు నేను దానికి ఏం చెయ్యాలి? నా తల మీద కూర్చుని ఆడుకుంటావా? సరే సరే, ఇంటికెళ్ళు. వయసుకొచ్చిన అమ్మాయిలు ఇలా ఊరు తిరగకూడదు. కానీ అత్తయ్య, నేను మీ ఇంట్లో పనిచేశాను. అందుకోసం నాకు కొంచెం డబ్బులైనా ఇవ్వండి. అరే భగవంతుడా, ఏంటి అమ్మాయి ఇలాగా ఒక చిన్న పని చేసినందుకు డబ్బులు అడుగుతున్నావు? టేబుల్ పైన టొమాటోల కింద 5 రూపాయలు ఉంది, అది తీసుకో. అది తీసుకుని నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు. సవిత తన పాత పుస్తకాలన్నీ తీసుకువెళ్లి కొట్లో అమ్మేసింది. అందులో తనకి 250 రూపాయలు దొరికింది. శనగపిండి, నూనె కొనుక్కుని తను పకోడా చేసి అవి మార్కెట్లో అమ్మింది. ఇక నేను డబ్బుల కోసం ఈ పనులన్నీ చేయాలనుకుంటాను. 250 రూపాయలు పకోడీ అమ్మిన తర్వాత నాకు 500 ఆదాయం వచ్చింది. ఇంకొన్నాళ్లలో నేను 1500 డబ్బులు రెడీ చేస్తాను. డబ్బు తీసుకువెళ్లి కట్టడానికి సవిత ప్రతిరోజు పొద్దున్న స్కూల్కి వెళ్తుంది. స్కూల్లో పనిచేసి తర్వాత త్వరగా వచ్చి పకోడా రెడీ చేసి మార్కెట్కి తీసుకువెళ్లి అమ్మేస్తుంది. కొద్ది రోజుల్లోనే తను 1500 చేర్చింది. అది తీసుకుని సవిత ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఉన్న కోచ్ని మీట్ అవుదామని వెళ్ళింది. నేను డబ్బులు కావాల్సిన ఏర్పాట్లు చేశాను. ప్లీజ్ మీరు నా కోసం రిజిస్టర్ చేయండి. నేను క్రికెట్ ప్రాక్టీస్ చేసి ఈ దేశం పేరు కాపాడతాను. అదిరిపోయింది, వెరీ గుడ్. నేను నీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. ఈ రోజు నుండి 1 నెల నేను ఊర్లో ఉండే వరకు సరిగా 5 గంటలకు స్కూల్లో ఉన్న ప్లే గ్రౌండ్ కు వచ్చేయి. అక్కడే నీకు ప్రాక్టీస్ జరుగుతుంది. మరుసటి రోజు నుంచి సవిత స్కూల్ ప్లే గ్రౌండ్ లో క్రికెట్ ప్రాక్టీస్ ని చేసింది. ఆ కోచ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల గ్రామంలో జరిగిన టోర్నమెంట్ లో తను వెంటనే సెలెక్ట్ అయింది. అందులో తను చాలా బాగా ఆడుకుంది. అందుకోసం తనకి 10,000 బహుమతి కూడా దొరికింది.
ఇక నేను నా కోసం కొత్త బ్యాట్, షూస్, తర్వాత డ్రెస్ కూడా తీసుకుంటాను. నేను ఇక ముందు కంటే బాగా ఆడతాను. ఈ విషయం జయాకి తెలిసిన వెంటనే తను చాలా బాధపడి ఏడ్చింది. తను తన నాన్న దగ్గర మొండిపట్టు పట్టింది. ఏదో ఒకటి చేసి సవిత ఆడడం ఆపమని చెప్పింది. వాళ్ళందరూ సవిత ఇంటికి వెళ్లారు. ఏంటి మావయ్య ఇది? మా నాన్నగారు నెల నెలకి మీకేమైనా తక్కువ జీతం ఇస్తున్నారా ఏంటి? మరి ఎందుకని సవితను అక్కడక్కడ పనికి పంపించి సంపాదిస్తున్నారు? ఇది ఈ గ్రామానికి గౌరవం సంబంధించింది. మీరు ఈయనకిచ్చిన జీతాన్ని ఇంకా ఎక్కువ చేసి ఇవ్వండి. అరే ఏంటనయ్య, మీకు సిగ్గుగా లేదా? ఇలాగ వయసుకొచ్చిన అమ్మాయిని అటూ ఇటూ పంపుతున్నారు. తన ఈ గ్రామంలో అమ్మాయి. తనకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి. లేదంటే తన వల్ల మనకే సమస్య. ఇంకా ఎవరికీ మనం మొహం కూడా చూపించలేము. జరగబోయే విషయాన్ని నేను ముందే చెప్పేశాను. వాళ్ళు వెళ్లిన తర్వాత సవిత అమ్మా నాన్నలకి ఒక విషయం తెలిసొస్తుంది. అదేంటంటే సవితకి 10,000 బహుమతి వచ్చిందని. వాళ్ళ ఆ డబ్బుని తన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఏంటి శ్వేత, నీకు సిగ్గుగా లేదు? పల్లెటూరు అమ్మాయి అయ్యుండి ఇలా మగవాళ్ళు ఆటలాడుతున్నావు. ఒక్కొక్క ఊళ్ళకి తిరిగి డబ్బులు సంపాదిస్తున్నావు. ఏంటి, మా పరువు తీయాలనుకుంటున్నావా? ఇంత డబ్బు పెట్టుకుని ఏం చేస్తావు నువ్వు? నిన్ను నేనేదైనా బాధ పెట్టానా? 3 పూట్లా తింటున్నావు కదా. ఈ డబ్బు పెట్టుకుని నా కోసం ఒక సైకిల్ కొంటావా? నువ్వు నోరు మూసుకుని ఇంట్లోనే ఉండు. బయటికి ఎక్కడికైనా వెళ్తే కాళ్ళు విరక్కొడతాను. జాగ్రత్త, మనం బీదవాళ్లమే, కానీ గౌరవంతో బతుకుతాం. అమ్మా నాన్నలు చెప్పిన మాట విని సవిత బాధపడింది. తర్వాత తను తన కోచ్ దగ్గరికి వెళ్ళింది. సార్, నేను గెలిచినందుకు ఎవరూ సంతోషపడలేదు. ఇక నేను ఎప్పటికీ ఆడడం కుదరదు. పేరు ప్రఖ్యాతలు పొంది అదృష్టం నాకు లేదనుకుంటాను. నా కల ఎప్పటికీ నిజం కాదు. మా నాన్న ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదంటున్నారు. నేను ఆయన మాట దాటలేను. ఇక్కడ చూడమ్మా, వాళ్ళందరూ చదువుకోలేని వారు. వాళ్ళకి అసలే తెలీదు. ఇంట్లోపల ఉండేది వజ్రం అని వాళ్ళకి తెలీదు. నువ్వు ఈ దేశం పేరుని కాపాడొచ్చు. నువ్వు ఖచ్చితమైన మనసుతో ఉండు. నన్ను పూర్తిగా నమ్ము. నేను సిటీకి తీసుకెళ్తాను. నేను ఖచ్చితంగా ఇండియా టీంలో జాయిన్ చేస్తాను. చూడు. సవిత తన అమ్మా నాన్నలతో కోచ్ చెప్పిన విషయాన్ని చెప్పింది. వాళ్ళు తన్ని భయంకరంగా తిట్టారు. కానీ తన సిస్టర్ మీనా మాత్రం, అక్కయ్య, నువ్వు ఆ సంగతి పట్టించుకోకు. నువ్వు ఆ అంకుల్తో వెళ్ళిపో. నీ కలల్ని నిజం చేయి. నేను నీకు తోడుగా ఉంటాను. నాకు నీ ప్రతిభ మీద నమ్మకం ఉంది. చెల్లెలు చెప్పింది విని సవిత వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక లెటర్ రాసింది. నాన్న, నేను నా మంచి భవిష్యత్తు కోసం ఈ దేశం యొక్క గొప్పతనాన్ని కాపాడుతాను. ఒకవేళ నాకు సాధ్యం కాకపోతే నేను ఎప్పటికీ రాను. మీ కూతుర్ని మీరు నమ్మండి. తను కోచ్తో కలిసి నగరానికి వెళ్ళిపోయింది. గ్రామం పూర్తిగా ఎటువైపు తిరిగినా తన గురించే. కవిత ఇలా కోచ్తో కలిసి నగరానికి వెళ్ళిపోయింది. సవిత అమ్మా నాన్నలకి అన్ని చోట్ల అవమానాన్ని ఎదుర్కొనేలాగా అయిపోయింది. ఇక్కడ చూడండి సవితా నాన్నగారు, ఇంతకు ముందే నేను చెప్పాను కదా తనని చాలా జాగ్రత్తగా చూసుకోమని. ఇప్పుడు ఏం జరిగిందో చూస్తున్నారుగా. ఇక మీద మీ ఇంటికి ఎవరూ రాకపోకలుండవు. నాకు తెలిసినంతవరకు తను చనిపోయింది. ఇంక మీద తన మొహం నేను చూడను. తన వల్ల నా మర్యాదే పోయింది. అందువల్లే ప్రజలందరూ ఆడపిల్ల మనకు వద్దు అని నేను అనుకుంటున్నాను. ఇంకొక వైపు రకరకాల టోర్నమెంట్లను చూసి సంతోషపడిన సవిత ఇండియన్ టీం సెలక్షన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. కమాన్ సవిత, రాత్రి 12 గంటలు అయింది. ఎంతసేపు ప్రాక్టీస్ చేయబోతున్నావు? సార్, రేపు ఇండియన్ టీం సెలక్షన్ జరగబోతోంది. అందులో కనుక నేను సెలెక్ట్ కాకపోతే ఆ తర్వాత నా కుటుంబం వాళ్ళని నేను చూడలేను. నెక్స్ట్ రోజు క్రికెట్ టీం సెలక్షన్ లో సవిత చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసి తన్ని టీంలో సెలెక్ట్ చేశారు. టీవీలో సవిత ఆడడం చూసి అందరూ పొగిడిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ నిజంగా ఆశ్చర్యపడ్డారు. అరే, ఇది నా కూతురు కదా. నా కూతురు సవిత. చూశారయ్యా, నా పేరు మటుకు కాదు, మన దేశం పేరునే కాపాడింది. అద్భుతం అయ్యా. తను నీ కూతురే కాదు, తను ఈ గ్రామానికే కూతురు. తను నీ పేరు మటుకే కాదు కాపాడింది, ఈ గ్రామం పేరునే నిలబెట్టింది. అదిరిపోయేలాంటి పర్ఫార్మెన్స్ వల్ల సవితని టీం కెప్టెన్ గా సెలెక్ట్ చేశారు. తర్వాత తన అమ్మా నాన్నల్ని కలుసుకోవడం కోసం తను గ్రామానికి తిరిగొచ్చింది. గ్రామం అంతా కలిసి సవితకి స్వాగతం పలికారు. ఇంకా జయ కూడా మీడియా వాళ్ళ ముందు తన చేతులతోనే తనకి మాల వేసింది. నిజంగానే ఇది చాలా అద్భుతమైన సీన్. ఇండియా మహిళల కెప్టెన్ సంఘం సవిత నా ప్రియమైన స్నేహితురాలు. తను చిన్న వయసులో నా ఒళ్ళోనే కూర్చొని ఆడుకునేది. తనంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళ నాన్న కూడా ఆ చిన్న వయసులో చాలా కబడ్డీలాడేవాళ్ళం. అమ్మా, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నన్ను క్షమించమ్మా. సవిత తన అమ్మ నాన్నని గట్టిగా పట్టుకుంది. తర్వాత వాళ్ళందర్నీ తీసుకుని నగరానికి వెళ్ళిపోయింది. అందరూ తనని తలుచుకుని సంతోషించారు. మన గ్రామంలో ఒక అమ్మాయి ఈ ఇండియాకే కెప్టెన్ గా మారిపోయింది.